ఉపరాష్ట్రపతి పదవికి ఈరోజు పార్లమెంట్ నూతన భవనంలోని F101 వసతులనైతే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ గారు, అలాగే ఇటు ఇండి కూటమి నుంచి మన బి సుదర్శన్ రెడ్డి గారు అయితే పోటీలో నిలబడ్డారు. అయితే ఏ విధంగా చూసినా సరే ఎన్డీఏ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. మొత్తం లోక్సభలో 542, రాజ్యసభలోనేమో వచ్చేసి 239 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఎలక్టోరల్ ఓట్లు ఎన్నంటే 781, మ్యాజిక్ ఫిగరు 391. ఈ విధంగా చూసిన ఎన్డీఏ కూటమికి 422 ఓట్లు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వైసీపీ కూడా ఎన్డీఏకే ఇస్తామన్నది కాబట్టి వైసీపీ 11, అంటే ఆ లెక్కను చూస్తే 433. కాబట్టి ఎటు నుండి ఎటు చూసినా కూడా సిపి రాధాకృష్ణన్ గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏదే గెలుపు తథ్యం. అయితే ఇక్కడ కాంగ్రెస్కి కూడా 311 ఇప్పటి వరకు ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్కి కూడా అది కాకుండా చిన్న చిన్న పార్టీలు కూడా సపోర్ట్ చేస్తామన్నాయి కాబట్టి అది 50 నుంచి 55 ఓట్లు ఉండే అవకాశం ఉంది. ఆ లెక్కను చూసుకుంటే 360, 370 లోపే ఉన్నాయి కాంగ్రెస్కి. కాబట్టి కలిస్తే మరొక 10-15 కలవచ్చు. దీనికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అలాగే బిజు జనతాదళ్, మరి కొన్ని పార్టీలు దూరంగా ఉన్నాయి. ఏ లెక్కను చూసుకున్నా సరే ఒక 40-50 ఓట్ల తేడాతో ఎన్డీఏ కూటమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిపి రాధాకృష్ణన్ గారే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికవుతారు. ఇందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే వాళ్ళు కావాలనే నిల్చోబెట్టారు, అంటే పోటీ ఉండాలి, ఏకగ్రీవంగా ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్కి రేపు పొద్దున్న ఇది మైనస్ అవుద్ది. కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, కూటమిలో ఉన్నటువంటి అంటే ఇండి కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా విమర్శించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా బి సుదర్శన్ రెడ్డి గారిని కాంగ్రెస్ అయితే నిల్చోబెట్టడం జరిగింది.